పరిశుద్ధమైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా రక్షకుడవు, మా కాపరివై ఉన్న దేవుడవు. అందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన, గత దినములన్నిటిలో మమ్మలను క్షేమముగా కాపాడి మీ కృపలో బలపరుస్తూ వస్తున్న దేవుడవు. అందుకు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాతో ఉంచండి ప్రభా. మీ కృపా బాహుళ్యతను మాకు అనుగ్రహించండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించండి. మా ప్రియమైన యేసయ్యా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయమును మాకు అనుగ్రహించండి. ఈ ఆవరణమంతటిలో మీ సన్నిధిని ఉంచండి నాయన. మీ సన్నిధిలో పాల్గొనుచున్న ప్రతి ఒక్కరూ నాయన మీ యొక్క ప్రభావమును, మీ వెలుగును పొందుకుని వారిగా చేయమని వేడుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడా, తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, పరిశుద్ధాత్మని స్తుతించుటకును నాయన మీ సహవాసములో మేము ముందుకు సాగుటకును సహాయము చేయండి. దేవుని జీవాత్మ, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ ఆరాధనకు మీరు అధ్యక్షత వహించి మీరే సమస్త విషయములలో మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకొనుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు పరచదగినది క్రీస్తు నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాప
శక్తుడైన యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. సాతానుపై అధికారమిచ్చును కలిగిన యేసు నామము, సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపైన జయమిచ్చును జయశీలుడైన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనపరచదగినది క్రీస్తు నామము. ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరిశుద్ధమైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతించుకుంటున్నాము. మీరు మా దేవుడు, మా రక్షకుడు. మిమ్మల్ని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీ సన్నిధిని మాతో ఉంచండి. ఇప్పటి వరకు బిడ్డలు పాటలు పాడుచు ప్రార్థనలో గడుపుటకు మీరు చేసిన ప్రతి మేలు సహాయమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రభా, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నామయ్యా. మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యం చూసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుండి. కావున మీరు
ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ప్రియరా, ఇక్కడ అపోస్తులుడైన పౌలు గారు ఈ ఎఫెసీ సంఘస్థుల్ని మరి ఒక శ్రేష్టమైన మార్గములో నడిపించాలి అని, అలాగే దేవుని చిత్తానుసారమైన మార్గములో వారికి నేర్పిస్తూ నడిపిస్తూ ఉండాలి అని కొన్ని అమూల్యమైన విషయాలు ఈ సంఘస్థులకు తెలియచేశాడు. చూడండి, మనం ఎవరినైనా సరే ఒక శ్రేష్టమైన వ్యక్తిగా మార్చాలి అనంటే కొంత శ్రద్ధ ఉండాలి, మనలో కొంత శ్రద్ధ ఉండాలి. ఒక జీవితం ఫలభరితంగా శ్రేష్టమైనదిగా మారాలి అనంటే కొంత శ్రద్ధ ఉండాలి. చూడండి, పొలాల్లో రైతులు చేలో పంట వేసి అంటే విత్తనాలు నాటి మరలా తిరిగి పంట వచ్చే వరకు శ్రద్ధగా ఉంటారు. సమయానికి నీళ్లు పెట్టడం, సమయానికి తెగుళ్ళు రాకుండా మందులు కొట్టడం, సమయానికి ఎరువులు వేయటం, ఆలన పాలన అంటాం కదా, అలాగూ వాళ్ళందరూ జాగ్రత్తగా చూస్తారు. చూసినప్పుడు పంట పండే టైంకి మంచి దిగుబడి, మంచి పంట పండుతుంది. కానీ విత్తనాలు నాటిన దగ్గర నుండి సరైన రీతిగా పట్టించుకోకపోతే అది చివరిదాకా పండదు. మధ్యలో ఏదో ఒక దశలో తెగులు బట్టి ఎండిపోయి పంట రాకుండా పోతుంది. అంటే శ్రద్ధ తీసుకుంటే వచ్చే పంట వేరు, శ్రద్ధ లేకుండా ఇష్టానుసారంగా చేస్తే ఆ పంట వేరుగా ఉంటుంది. అది మనకు తెలిసిన విషయం. అలాగే చదువుకునే పిల్లోని కూడా మనం ఆలోచన చేస్తే ఆ అబ్బాయికి స్కూలుకు పంపటము, తర్వాత ప్రైవేట్ క్లాసులకు పంపటం, హోంవర్క్ చేయించటం, రికార్డ్స్ రాయించటం, సెలవు రోజు కూడా స్పెషల్ క్లాసులకు పంపటం, ఇలాగ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటే వాళ్ళ చదువు వేరుగా ఉంటుంది. ఏదో స్కూల్కి వెళ్తాడు, ప్రైవేట్ లేదు, ప్రైవేట్ క్లాసులు లేవు, మరి రికార్డు వర్క్ లేదు, నోట్సులు రాయటం లేదు, వెళ్తున్నాడు వస్తున్నాడు, ఎవరూ పట్టించుకోలేదు, వాళ్ళ చదువు వేరుగా ఉంటుంది కదా. కాబట్టి పొలాన్ని పట్టించుకుంటే పొలం పంట పండుతుంది, పట్టించుకోకపోతే పంట రాదు. అలాగే పిల్లవాడిని చదువు విషయంలో జాగ్రత్తగా తీసుకుంటే అతను చదివే చదువు వేరుగా ఉంటుంది, పట్టించుకోకపోతే అలరోడుగా రోడ్ల మీద తిరిగేవాడుగా మారిపోతాడు. ఇవి మనకు తెలిసిన విషయాలు. అలాగే ప్రియులారా, భక్తి జీవితం కూడా అలాంటిదే. భక్తి జీవితం ఎలాంటిది అనంటే, మనం శ్రద్ధ తీసుకుంటే దేవునిలో బాగా ఎదుగుతాము, దేవునిలో బాగా ఫలిస్తాం. శ్రద్ధ తీసుకుంటే మనం భక్తి జీవితాన్ని పట్టించుకోకపోతే, శ్రద్ధ తీసుకోకపోతే ఎదుగుతున్నామో లేదో తెలియదు, ఫలిస్తున్నామో లేదో తెలియదు, శోధనలు ఎందుకు వస్తాయో తెలియదు, ఎక్కడ జారిపోతామో తెలియదు. అందుకని ఆత్మ విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఇప్పుడు ఆత్మ విషయంలో శ్రద్ధ తీసుకుంటున్నాము, తీసుకోవటం లేదు, గుర్తులు ఏమిటి అని అంటే, శ్రద్ధ తీసుకొనని వారు ఎలా ఉంటారంటే
వాళ్ళు ఆదివారం కాసేపు వాక్యం వింటారు, తర్వాత మర్చిపోతారు. ఇక బైబిల్ చదవాలని, ప్రార్థన చేయాలని, ఏం విన్నామో కూడా ఆలోచించకుండా, పట్టించుకోకుండా ఉంటాం. అలాగే దేవుని పనులు వచ్చినప్పుడు వారు పట్టించుకోరు, పట్టి పట్టనట్లుగా ఉంటారు. వీళ్ళు శ్రద్ధ లేనివాళ్ళు, భక్తి జీవితం మీద శ్రద్ధ లేనివారు. కానీ భక్తిలో ఎదగాలి అనుకున్నవారు ఆత్మీయమైన శ్రద్ధలు కొన్ని తీసుకోవాలి, కొన్ని నియమాలు పాటించాలి. ఏంటా నియమాలు అనంటే, మొట్టమొదట అసలు వాక్యం వినేటప్పుడే వాళ్ళల్లో మార్పు ఉంటుంది. దేవుని వాక్యాన్ని కాన్సంట్రేషన్ చేసి వినటం అనేది మొట్టమొదటి స్టెప్. అది వాక్యాన్ని కాన్సంట్రేషన్ చేయాలి, జాగ్రత్తగా ప్రతి వచనం, ప్రతి పాయింట్ను జాగ్రత్తగా వినాలి. నువ్వు ఆత్మలో ఎదగాలనుకున్నప్పుడు వాక్యాన్ని వినాలి. ఈ వాక్యాన్ని వినే టైంలో కొంతమందికి ఫోన్లు వస్తాయి, వాటిని నువ్వు పట్టించుకోకూడదు. వాక్యం వినే టైంలో వేరే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు, వాళ్ళ వైపు చూడకూడదు. వాక్యాన్ని చెప్పే టైంలో, వినాల్సిన టైంలో నీకేదన్నా బయటికి వెళ్ళాలని అనిపిస్తే నువ్వు వెళ్ళకూడదు. అలాగూ కుదురుగా కూర్చొని దేవుని వాక్యం వినాలి. తర్వాత చెప్పే వాక్యము శ్రద్ధగా మెయిన్ పాయింట్స్ రాసుకోవాలి. అంటే భక్తిని నువ్వు నేర్చుకుంటున్నావనే దానికి ఇది ఒక గుర్తు. ఈ భక్తి మీద మనస్సు పెట్టని వాళ్ళు ఏం చేస్తారంటే, కూర్చుంటారు, వాళ్ళ చేతులు రెండు మోకాళ్ళ మీదో తొడల మీదో పెడతారు. ఎంతసేపు అన్నా చెప్పుకో, ఆ తొడల మీద చేతులు అలాగే ఉంటాయి, వింటా ఉంటారు. అది లోపలికి పోతుందో పోవట్లేదో తెలియదు. చూసారా? అలాంటి వాళ్ళు ప్రార్థన కూడా చేయలేరు. కాబట్టి వాక్యం వినేటప్పుడే నీవు భక్తి విషయమై శ్రద్ధ తీసుకుంటున్నావా లేదా అనేది నీకు అర్థమైపోతుంది. తర్వాత ఒక క్రమమైన భక్తికి, అంటగా తెల్లవారుజాము ప్రార్థన, ప్రతిరోజు వాక్య ధ్యానం, ప్రతిరోజు దేవుని పుస్తకాలు చదవటం, అలాగే ప్రత్యేక ఉపవాస ప్రార్థనలను చెబితే ఖచ్చితంగా ప్రార్థనలో పాల్గొనటం, వాటి మీద దృష్టి పెడతాం మనం. ఆదివారం ఎటు వస్తున్నాను కదా, ఉపవాస ప్రార్థనలకు ఏడొచ్చేది, నాకు పనులు ఉన్నాయి అని ఎగరగొట్టచ్చు. కానీ నీవు భక్తి మీద దృష్టి పెడితే మనకు వచ్చేదే సంవత్సరానికి ఒక్కసారి అవకాశం. ఏది ఏమైనా నేను వీటిని సద్వినియోగం చేసుకోవాలి అనే మనస్సు ఉంటుంది. తర్వాత దేవుని పని చేసే టైం వచ్చినప్పుడు చేస్తాం, వంతులు పెట్టుకోం. వాళ్ళ మీద వీళ్ళ మీద వంతులు పెట్టుకోం. నేను నా దేవుని పనిని చెయ్యాలి అంతే. పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో నా దేవుని పని నేను చెయ్యాలి. చేసుకున్నవాడికి చేసుకున్నంత మహారాజా అని ఒక సామెత ఉంది. పిండి కొద్దే రొట్టె అని ఇంకొక సామెత ఉన్నది. దేవుడు ఏమంటున్నాడు, నా కోసం నువ్వు చేసిన పనిని నేను నిన్ను మర్చిపోను, వాటిని బట్టి నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. ఇవన్నీ మన జీవితంలో జరగాలి అనంటే దేవుని పనిని చెయ్యాలి, ఒక క్రమానికి అలవాటు కావాలి. తర్వాత వాక్యం విన్న తర్వాత ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకోవాలి. శ్రద్ధ లేని వాళ్ళు ఏం చేస్తారంటే, దేవుని ఆరాధనలు జరుగుతాయి, ఇక్కడ ఉపవాస కూటాలు జరుగుతున్నాయి అనుకో, అందరూ వచ్చి వాక్యం వింటున్నారు అనుకో, ప్రార్థన వాళ్ళే, కూటానికి రారు, ప్రార్థన చేయరు. అక్కడ ఎట్ట జరుగుతుందంట, ఎంతమంది వెళ్ళారంట అని ఆరాలు తీసుకుంటా కూర్చుంటారు. అంటే వీళ్ళు భక్తి జీవితంలో శ్రద్ధ లేని రకాలు. వీళ్ళు ఎప్పటికీ ఎదగరు, వీళ్ళు ఎప్పటికీ ఫలించరు.
ఊరక ఏదో చేలో విత్తనాలు నాటాం, ఎంతవరకు ఎదిగిద్దో ఎంతవరకు పండిద్దో కూడా తెలియదు, ఎప్పుడు గిడసబారిపోతుందో కూడా తెలియదు. ఆరాలు తీసుకునేవాళ్ళు, ఆచూకీలు అడిగి తెలుసుకునేవాళ్ళు వీళ్ళు ఎప్పుడూ ఫలించరు. అంటే అక్కడ భక్తి జీవితం ఫలిస్తుందా లేదా అనేదానికి మనం చేసే పనులే ఉదాహరణలు. ఈ భక్తి జీవితం ఫలించాలంటే బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, క్రమారాధనలకు వెళుతూ, ఉపవాస కూటాలకు వెళుతూ, దేవుని పని చేస్తూ, దేవుని పరిచర్య చేస్తూ. ఇందాక నేను చెప్పానే, బాగా చదువు రావాలనుకున్నవాడు స్కూల్కి వెళ్తాడు, ప్రైవేట్ క్లాసులకు వెళ్తాడు, ఎక్స్ట్రా పీరియడ్కి వెళ్తాడు, రికార్డులు రాస్తాడు, నోట్సులు రాస్తాడు, ఎగ్జామ్స్ రాస్తాడు. వాడికి చిన్న చిన్న జ్వరాలు వచ్చినా కూడా ఎగ్జామ్ మాత్రం వెళ్ళి రావటానికే చూస్తాడు, ఎగరగొడటానికి చూడడం. అది చదువు వచ్చేవాళ్ళ లక్షణం. అలాగే భక్తి వచ్చేవారి లక్షణం కూడా వాక్యానుసారముగా ఉంటుంది పిల్లరా. కాబట్టి వాక్యం వినటంలో ఏదో జస్ట్ అట్లా విందాము సాటిస్ఫాక్షన్ కోసం అన్నట్లుగా వింటారు. అది నీ సాటిస్ఫాక్షన్, కానీ నువ్వు ఆత్మలో ఎదగలేవు. ఆత్మలో ఎదగటానికి చేసే పనులు వేరుగా ఉంటాయి. వాటిని నేర్పిస్తున్నాడు అపోస్తుడైన పౌలు గారు తన సంఘస్థులకు. వాటిని నేర్పిస్తున్నాడు. ఏమని నేర్పిస్తున్నాడు? 5వ వచనం చూడండి, 5వ అధ్యాయము 1వ వచనం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ప్రియులారా గమనించండి, భారతదేశము చాలా పెద్ద దేశం. ఈ భారతదేశానికి మిలిటరీ దళం ఉంది, మిలిటరీ సైన్యం ఉన్నది. ఆ సైన్యములో సైనికులు ఉంటున్నారు, సోల్జర్స్ అంటున్నాం. వారు ఇష్టం వచ్చినట్లుగా ఉండటానికి వీల్లేదు. వాళ్ళ డ్రెస్ వేరు, వాళ్ళ కాళ్ళకేసుకునే షూ వేరు, అలాగే వాళ్ళ తల కత్తెర వేరు, వాళ్ళు తినే పద్ధతులు వేరు. ఎక్కడ కనపడితే అక్కడ హోటల్లో బజ్జీలు తింటానంటే ఊరుకోరు వాళ్ళు, పునుగులు తింటానంటే ఊరుకోరు. నువ్వు తినే విధానం కూడా వాళ్ళు ఏం చెప్పారు అదే తినాలి. పొట్ట పెంచుకునే ఫుడ్ తినకూడదు, రోగాలు బారిన పడతావు. సైనికుడు కరెక్ట్గా తినాలి. తర్వాత అతను పండుకునే విధానం, ఆ టైం వేరు, నిద్ర లేచే టైం వేరు. ఒక సోల్జర్ నాకేం చెప్పాడంటే, అన్నా డిసెంబర్ నెలలో తెల్లవారుజామున 4 గంటలకు లేపుతారంట వాళ్ళు సైనికుల్ని. తెల్లవారుజామున ఎన్ని గంటలకి? 4 గంటలకి. ఏ నెలలో? రోడ్లు ఎట్లుంటాయి ఆ టైంలో? ఎలా ఉంటాయి? మంచు, దట్టంగా మంచు పెట్టి ఉంటుంది. ఆ టైంలో వాళ్ళ కాళ్ళ క్రింద అంటే షూలాగా 5 కిలోల బరువు ఇసుక బస్తాలు కడతారంట కాళ్ళకి. అంటే ఒక్కొక్క కాలుకి 5 కిలోల ఇసుక బస్తా. ఈ కాలుకు ఒక 5 కిలోల ఇసుక బస్తా, ఈ కాలుకు ఒక 5 కిలోల ఇసుక బస్తా. 2 కాళ్ళ మీద ఎన్ని కిలోలు అయింది? 10 కిలోల ఇసుక బస్తాలు. ఆ బస్తాలతో పరిగెత్తాలంట వాళ్ళు. అలా పరిగెత్తుతూ ఉంటే తెల్లవారుజామున 4 గంటలకి మంచులో పరిగెత్తుతుంటే బాడీలో నుండి చెమట్లు కక్కుతాయి అంట వాళ్ళకి. అలా డైలీ చేయాలన్నా మేము అని చెప్పాడు. ఆ ఇసుక బరువు 5 కిలోలు మోస్తూ పరిగెత్తడం అంటే మనం ఆ టర్నింగ్కి వెళ్ళేలోపు మన పని అయిపోద్ది. వాళ్ళు కొన్ని కిలోమీటర్లు పరిగెత్తాలి. అలా చేస్తేనే నువ్వు సోల్జర్గా ఉంటావు, లేకపోతే ఇంటికి పంపించేస్తారు. కానీ పిల్లరా, వాళ్ళు అంత కష్టపడితే ఇండియా సోల్జర్గా ఉంటారు. కానీ మనం కానీ సరిగ్గా భక్తి చేస్తే
పరలోకానికి మనం అర్హులం అవుతాం. ఆ సోల్జర్స్ పరలోకానికి అర్హులు గారు. మనం వాక్యానుసారముగా జీవిస్తే, వాక్యానుసారంగా నడిస్తే పరలోకానికి మనం అర్హులం అవుతాము. అంటే వారికంటే కూడా మనము శ్రేష్ఠులము. మరి ఏం చేయాలి? ఏం చేస్తే శ్రేష్ఠులం అవుతాం? ఇక్కడ ఏమంటున్నాడు 5వ అధ్యాయం 1వ వచనంలో, కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అనగా దేవునిని పోలి, దేవుని ఆకారములో, దేవుని స్వభావములో నడుచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. ఇలాంటి కూటంలో పిల్లరా, ఒకసారి ఒక కూటం జరుగుతూ ఉంది. ఒక తల్లి చిన్న బిడ్డని ఆ కూటంలో కూర్చుంది. ఆ పిల్లోడికి మోషన్ ఫీలింగ్ వచ్చింది. ఆ తల్లి గమనించింది. చిన్నపిల్లోడు మోషన్ చేసుకుంటాడని అర్థమైంది.